హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాక్స్ ఇన్ఫోటెక్. ఈరోజైతే మనం కైన్ మాస్టర్ కొన్నిసార్లు కొన్ని ఫైల్స్ని సపోర్ట్ చేయదు. ఎందుకు సపోర్ట్ చేయదు అనేది మనకు అర్థం కాదనమాట. అదేంటంటే ఎర్రర్ అయితే ఇలా వస్తుంది, దిస్ క్లిప్ యూజెస్ అండ్ అన్సపోర్టెడ్ ఫార్మాట్ అని వస్తుంది అనమాట. ఏదైనా ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలని ట్రై చేస్తే. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటో ఈరోజు నేను ఈజీగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కైన్ మాస్టర్ని సెలెక్ట్ చేసుకోండి. దానిలో కైన్ మాస్టర్లో ఏంటంటే ఎంటీ ప్రాజెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంటీ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటీ ప్రాజెక్ట్ అని ఉంటుంది కదా, ఎంటీ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీడియా బ్రౌజర్లోకి వెళ్ళి ఒక ఫైల్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. చూడండి, జాక్స్ ఇన్ఫోటెక్ అని ఒక ఫైల్ ఉంది. అది సపోర్ట్ చేస్తే దిస్ క్లిప్ యూజెస్ అండ్ అన్సపోర్టెడ్ ఫార్మాట్ అని వస్తుంది. అంటే ఈ ఫైల్ అనేది దీని ఫార్మాట్లో లేదనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే దానికి సొల్యూషన్ వచ్చి ఎడిట్ వీడియో కటర్ అండ్ మెర్జర్ అనమాట. దానిలో ఓన్లీ రెజల్యూషన్ మనం సెట్ చేస్తే సరిపోతుంది. అది గూగుల్ ప్లేస్టోర్లో ఫ్రీగా అవైలబుల్ అయి ఉంటుంది. ఇది చాలా సింపుల్ కూడా. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఎడిట్ అని టైప్ చేస్తే చాలు, ఎడిట్ వీడియో కట్టర్ అండ్ మెర్జర్ అని చెప్పేసి మీకు వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. మీరైతే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తుంటే ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ మీద ప్రెస్ చేయండి. అది కొన్ని పర్మిషన్స్ని అడుగుతుంది. మీరైతే ఓకే చేయండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నా దాంట్లో ఈ యాప్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత కట్ అనే ఆప్షన్ ఉంది కదా, సిజర్ సింబల్. ఆ కట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకేంటంటే ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఎడిట్ వీడియో కటర్లోకి. సో నేను కట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నా గ్యాలరీలో ఉన్నటువంటి ఆ ఫైల్ ఏదైతే ఉందో సపోర్ట్ చేయని ఫైల్, ఆ ఫైల్ని నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చూడండి, చూస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఇంట్రో తయారు చేశాను, అదనేది యాక్సెప్ట్ చేయట్లేదు జాక్స్ ఇన్ఫోటెక్. దాన్ని నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశాను. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ అన్కోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత చేంజ్ మీద ప్రెస్ చేయండి. ఆ తర్వాత చేంజ్ ఎందుకు ప్రెస్ చేస్తామంటే రెజల్యూషన్ చేంజ్ చేయడానికి. ఇది ఒక్కటే సొల్యూషన్ అనమాట. రెజల్యూషన్ అనేది 1920x1080 అనే రెజల్యూషన్ ఉందన్నమాట. ఈ రెజల్యూషన్ సపోర్ట్ చేయదు కైన్ మాస్టర్. సో మనం 1280x720ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక్కటేనండి సొల్యూషన్. ఆ రెజల్యూషన్ మార్చేసినట్లయితే మనకి ఆ ఫైల్ అనేది సపోర్ట్ చేస్తుంది కైన్ మాస్టర్. చాలా సింపుల్ సొల్యూషన్. ఇది తెలియక మనకి ఆ ఫైల్సే ఏదో ప్రాబ్లం ఉండి ఉంటాయి, లేదంటే కైన్ మాస్టర్ అన్ని ఫైల్స్ని సపోర్ట్ చేయదు అంటూ ఉంటారు. మనకైతే ఈ ఎడిట్ వీడియో కటర్ని యూస్ చేసుకొని మనం సింపుల్గా ఏ ఫైల్నైనా ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత డన్ అని ప్రెస్ చేయండి. ఓకేనా? డన్ అని ప్రెస్ చేసే ముందు మీరు వేరే నేమ్తో సేవ్ చేసుకోవాలనుకుంటే నేమ్తో సేవ్ చేసుకోండి. ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలన్నా కూడా ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ సింపుల్గా నేమ్ని చేంజ్ చేస్తున్నాను, ఇంట్రో అని చెప్పేసి. డన్ అని ప్రెస్ చేస్తాను. సో ఆటోమేటిక్గా నా ఫైల్ అనేది కన్వర్ట్ అయిపోయింది. అది డౌన్లోడ్ అవుతుంది అనమాట. చూడండి, సేవ్ అయిపోతుంది నా దాంట్లోకి, నా గ్యాలరీలోకి ఈ ఫైల్ అనేది కన్వర్ట్ అయిపోయి రెజల్యూషన్ కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంతకుముందు 1920x1080 రెజల్యూషన్ కాస్త మనకి కైన్ మాస్టర్ సపోర్ట్ చేసేటువంటి రెజల్యూషన్కి మనం మార్చేసాం అనమాట. ఇప్పుడు కైన్ మాస్టర్ అనేది ఈ ఫైల్కి ఏ అబ్జెక్షన్ చెప్పదు, మనకి ఏ ఎర్రర్ కూడా మనకి రాదనమాట. ఇలాంటి ఫైల్స్ని ఏవైనా కూడా ఈజీగా మనం ఎడిట్ని యూస్ చేసుకొని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ ప్లేస్టోర్లోనే అవైలబుల్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో చూడండి, మళ్ళీ యాక్సెస్ చేసి చూపిస్తున్నాను. కైన్ మాస్టర్లో కన్వర్ట్ అయిన తర్వాత అది యాక్సెస్ చేసింది సింపుల్గా. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తున్నాను. చూడండి, రెజల్యూషన్ చేంజ్ చేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేసింది, ప్లే అవుతుంది. చూడండి ప్లే అవుతుంది. ఈ విధంగా మనం కైన్ మాస్టర్ సపోర్ట్ చేయని ఫైల్స్ని ఎడిట్ని యూస్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.